జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో పలు ఆలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు మాల్స్, లాడ్జీలు, రైల్వే స్టేషన్లతో పాటు పలు ప్రాంతాల్లో అనుమానితులను విచారిస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆలయంలో విస్తృతంగా తనిఖీలు చేశారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాలతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఏపీలోని మంత్రాలయంలో డాగ్ స్క్వాడ్ తో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రాఘవేంద్రస్వామి మఠం పరిసరాలతో పాటు ఆర్టీసీ బస్టాండ్, ప్రైవేట్ లాడ్జీలు, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో సీఐ రామాంజులు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టినట్లు సీఐ రామానుజులు తెలిపారు. ఇక మరోవైపు నెల్లూరు జిల్లాలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో బాంబ్ స్క్వాడ్ తో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానితులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటిస్తూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సత్యసాయి మహాసమాధి దర్శనార్థం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా జిల్లా ఎస్పీ రత్న ప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. అవసరమైన చోట్ల బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సాయంతో మరింత కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. బయటకు వచ్చి కాల్ ఇది స్టేట్ వైడ్ కాల్ ప్రకారం తనిఖీ చేస్తున్నాం. మన సత్యసాయి జిల్లాకు సంబంధించి పుట్టపర్తి
క్రౌడ్ ప్లేస్ కాబట్టి ఈ ప్లేస్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్తో ఒక చెకింగ్ అనేది చేయడం జరిగింది. అట్లాగే డిఫరెంట్ ప్లేసెస్లో ఇక్కడ భక్తులు వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఒక వెరిఫికేషన్. అలాగే ఫారినర్స్ కూడా ఇక్కడ ఉంటారు ఎక్కువ మంది, సో వాళ్ళ గురించి కూడా ఒక ఐడియా కలిగి ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఇక్కడ పెద్ద రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టేషన్, ఇంకా లాడ్జెస్, ఇంకా అదర్ యాంటీ సప్లై చెక్ ఇవన్నీ కూడా చేయడం గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము చేస్తున్నామండి. పహల్గాం ఇన్సిడెంట్కి సంబంధించి కూడా అన్ని ప్రికాషన్స్తో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్లో భాగంగా కూడా ఇస్తాం.